హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎస్ వీకెండ్ వైబ్స్. ఈ వీడియో ఏంటంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట. లాస్ట్ వీడియోలో మేము టైగర్ పార్క్ విజిట్ చేసాం. అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ టైగర్ పార్క్ దగ్గరలో ఉండే ఫ్లోటింగ్ మార్కెట్కి అయితే వచ్చామన్నమాట. మీరు ఇంకా టైగర్ పార్క్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఏంటంటే పటాయాలో ఒకటి, బ్యాంకాక్లో ఒకటి ఇలా ఉంటాయన్నమాట. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ఒక నదిలాగా ఉంటుంది, అందులో మనకు బోట్ రైడ్ ఇలా ఉంటాయి, షాపింగ్ చేయడానికి ఫుడ్ మొత్తం ఉంటాయి అన్నమాట. ఈ వీడియోలో అయితే మేము ఈ ఫ్లోటింగ్ మార్కెట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. ఫస్ట్ ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గర రాగానే టికెట్ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇక్కడ అమెజాన్ కెఫే అని ఉంటుంది, దాన్ని స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. టికెట్ కౌంటర్స్ అయితే ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మధ్యలో నదిలాగా ఉంటుంది, అటు సైడ్ ఇటు సైడ్ షాపింగ్, సాఫ్ట్వేర్ షాపింగ్, ఫుడ్ ఇలా ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ ఓన్లీ ఎంట్రీ టికెట్ తీసుకొని జస్ట్ అలా చూసుకొని కూడా రావచ్చు, లేదంటే బోటింగ్ చేయాలనుకుంటే బోటింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఎంట్రీ ఫీ టికెట్ అయితే 200 బాట్ ఉంది, అండ్ రోవింగ్ బోట్ అయితే మీకు 800 బాట్ ఉందన్నమాట. మన కరెన్సీలో ఎంట్రీ ఫీ 500 రూపీస్ అలా పడుతుంది. మేమైతే ఈ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. ఆఫ్లైన్లో కంపేర్ చేస్తే మాకు ఆన్లైన్లో చాలా తక్కువ ప్రైస్ అనిపించింది. మేమైతే రోవింగ్ బోట్ ప్లస్ ఎంట్రీ ఫీ తీసుకున్నాం అనమాట ఆన్లైన్లో. మాకైతే 700 రూపీస్ అలా పడింది. అదే మీరు డైరెక్ట్గా ఇక్కడ టికెట్ కౌంటర్ దగ్గరకు వచ్చి తీసుకుంటే మీకైతే 2500 అలా పడుతుంది. సో ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంది చూడండి, చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది మాకు ఆన్లైన్లో. సో మీరు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మేమైతే ఇక్కడ మా ఆన్లైన్ టికెట్ ఇస్తున్నాము. ఆన్లైన్ టికెట్ ఇస్తే వాళ్ళు మనకు ఫిజికల్ టికెట్ ఇస్తారు. ఇది వచ్చేసి ఆంఫిబియస్ బోట్ అనమాట. ఈ రైడ్ కూడా ఉంటుంది ఇక్కడ, ఇది కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఈ రైడ్ వచ్చేసి మనకు గ్రూప్ ఆఫ్ పీపుల్తో తీసుకెళ్తారు. మేము తీసుకున్న బోట్ రైడ్ వచ్చేసి మనకు సపరేట్గా తీసుకెళ్తారు అనమాట. ఇదేంటంటే ల్యాండ్ మీద నుంచి అలాగ వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఈ రైడ్ కూడా చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 800 బాట్ అలా ఉంది. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ఇలాంటి డిఫరెంట్ బోట్ రైడ్స్ చేయొచ్చు మనం. దీంతోపాటు మంచి సాఫ్ట్వేర్ షాపింగ్ చేయొచ్చు. దాంతోపాటు మనం థాయ్ డ్రెస్ కూడా వేసుకోవచ్చు అనమాట. ట్రెడిషనల్ థాయ్ కాస్ట్యూమ్స్ కూడా ఇక్కడ మనకు రెంట్కి ఇస్తారు, కాసేపు వేసుకొని ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ టికెట్ కౌంటర్లో వీటన్నిటికీ సంబంధించి టికెట్స్ ఇండివిజువల్గా ఉంటాయి, ప్యాకేజెస్గా అలా కూడా ఉంటాయి అన్నమాట. నా సజెషన్ ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మీరు సగం కంటే ఎక్కువ ప్రైస్ తగ్గించవచ్చు. సో ఇక్కడైతే ఇక్కడ మా టికెట్స్ అయితే ఇచ్చారు. ఇదేంటంటే ఒకటి వచ్చేసి ఎంట్రీ టికెట్, ఇంకొకటి వచ్చేసి బోట్ రైడ్ కూపన్ అనమాట. ఇక్కడ ఎంట్రన్స్లో మనకి షో టైమింగ్స్ ఉంటాయి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో డిఫరెంట్ షోస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. థాయ్ డ్యాన్స్ షోని, సీ బాక్సింగ్ అనేసి ఇలాగా. ఈ సీ బాక్సింగ్ అయితే చాలా బాగుంటుంది. వీటి టైమింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మీరు ఏ టైంకి వెళ్తారో ఆ టైంకి తగ్గట్టు మీరు ఇక్కడ చూస్ చేసుకొని చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడైతే మ్యాప్ ఉంటుంది మొత్తం. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఓపెనింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 7 PM దాకా ఉంటుంది. ఇందాక ఎంట్రన్స్ టికెట్ ఇచ్చారు కదా, అది ఇక్కడ ఇస్తే మనకి ఇలాంటి స్టిక్కర్ ఒకటి ఇస్తారు. అదా టికెట్స్ తీసేసుకున్నావా? మనం ఎంటర్ అయిపోయినాం. ఎంట్రన్స్లోనే ఇక్కడ మనకు పీర్ అని కనిపిస్తుంది చూడండి. పీర్ అంటే బోట్స్ స్టాప్ అనమాట. బోట్స్ అన్నీ ఆగుంటాయి, అక్కడికి వెళ్ళి మనం బోట్ రైడ్కి వెళ్ళాలి. ఇక్కడ ఇండికేషన్స్ ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళిపోవచ్చు. బోట్ రైడ్ ఎలాగుంటుందంటే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ దాకా ఉంటుంది. ఆ లాస్ట్ నుంచి మరీ మనం రిటర్న్ నడుచుకుంటూ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. మేము అలా చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి తర్వాత బోట్ రైడ్ వెళ్ళామన్నమాట. బాబా పెయింటింగ్స్ ఏమున్నాయి సాయి కదా. ఇక్కడైతే ఇది డ్రాగన్ పెయింటింగ్ చూడండి, ఎంత బాగుంది అసలు. డిఫరెంట్ పెయింటింగ్స్ అయితే వేస్తున్నారు ఇక్కడ. ఇవేంటో చూడడానికి సంథింగ్ స్పెషల్గా కనిపిస్తున్నాయి. మీకు ఈ పెయింటింగ్ గురించి ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేయండి. ఇదేందో ఒక పేపర్ పైన వాళ్ళు ముందే డ్రా చేసి దాని మీద పెయింటింగ్ వేస్తున్నారనమాట. చూడడానికి అయితే చాలా బాగుంది.
ఇంకెక్కడైతే షాపింగ్ చేయడానికి బోల్డ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్, చిల్డ్రన్ వేర్ మొత్తం ఉన్నాయన్నమాట. డిఫరెంట్ కలర్స్తో చాలా బాగున్నాయి. సోప్స్ సాయి, సోప్స్ చూడండి. నిజానికి ఇవన్నీ బాటిల్స్, వాటర్ బాటిల్స్. ఇవేమో కళ్ళు ఏమన్నా అన్నట్టు క్రియేటివ్. ఎవరో ఈ క్రియేటివిటీ కింద భాగం కూడా వేస్ట్ కావద్దు అనేసి మళ్ళీ కింద భాగాన్ని అట్లా పెట్టినారు పైన చక్రాలు. ఇంక ఇక్కడ ఫుట్ మసాజ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఫుల్గా రిలాక్స్ అయిపోవచ్చు. ప్రైసెస్ కూడా చాలా తక్కువనే అనిపించింది మాకైతే. మేము కాసేపు అలా మొత్తం చూసి ఎక్స్ప్లోర్ చేసి ఇంకా బోట్ ఎక్కుదామనేసి బోట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ఏంటంటే మన తెలుగు మూవీ సాంగ్స్ చాలా షూటింగ్ చేశారనమాట ఇక్కడ. అందులో ఒకటి ఈడియట్ మూవీలో ఒక సాంగ్ అయితే ఇక్కడ షూట్ చేశారు. ఆ సాంగ్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బోట్ ఎక్కినాం ఫ్రెండ్స్. వాటర్ సైడ్ కంట ఈ పక్కన మిడిల్. ఓకే ఓకే. లైఫ్ జాకెట్లు కూడా లేరా అయ్యా? సారీ, ఏమన్నా అయితే అన్నా సన్నగా ఇంకా ఫస్ట్ టైం ఇట్లా లైఫ్ జాకెట్లు లేకుండా వాటర్ ఉంటే చాలా భయం మా వాళ్ళకి. బట్ అలా కానీ చేస్తున్నాం. స్విమ్మింగ్ కూడా రాదు. ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ అటు సైడ్ మనకు ఫుడ్ పెట్టుకొని ఉంటారు. ఫుడ్ మనం కావాలంటే బోట్ని అక్కడ తీసుకెళ్ళి ఆపి ఫుడ్ కొనుక్కొని బోట్లోనే కూర్చొని తినొచ్చు అనమాట. సో ఇదైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. ఒకసారైనా మీరు వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇక్కడ రకరకాల థాయ్ ఫుడ్ ఉంది, ఇంకా కోకోనట్ జ్యూసెస్. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే కోకోనట్తో తయారు చేసేవి చాలా ఫేమస్ అనమాట. కోకోనట్ ఐస్ క్రీమ్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా బాగుందన్నమాట ఫ్లోటింగ్ మార్కెట్లో. మీరు ట్రై చేయొచ్చు ఇక్కడ. ఇంకా కోకోనట్ జ్యూస్ అనేసి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది సాయి.
ఇది వచ్చేసి స్వింగ్ బ్రిడ్జ్ అంట. ఇది మేము వెళ్ళిన రోజు అయితే క్లోజ్లో ఉన్నింది. ఇంకా ఇంతటితో అయితే బోట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది మాది. ఇదేంటంటే చాలా షార్ట్ రైడ్ అనమాట. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉన్నాం అంతే మేము. ఇదే మీరు బ్యాంకాక్లో చేస్తే అది ఒరిజినల్ ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది అక్కడైతే మీకు 1 అవర్ రైడ్ అలా ఉంటాయి. ఇంకా పెద్దగా ఉంటుంది అనమాట ఫ్లోటింగ్ మార్కెట్. అది మాకు ఈ పటాయాలోదే సరిపోతుంది అనిపించి మా చాయిస్ ప్రకారంగా అయితే మేము ఇక్కడ తీసుకున్నాం. అదైతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. బట్ ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా వర్తబుల్ అనిపించింది మాకు. అంటే మీరు ఒకవేళ థాయ్ కాస్ట్యూమ్ ట్రై చేయాలనుకుంటే థాయ్ కాస్ట్యూమ్ వేసుకొని ఇలా బోట్ రైడ్లో వెళ్ళి ఫోటోషూట్ చేసుకోండి, చాలా బాగుంటుంది అసలు. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి కూడా బెస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము డ్రాప్ అయిపోయాం. ఇక్కడ వీళ్ళైతే మేము ఆ లాస్ట్ నుంచి లాస్ట్కి వచ్చాం కదా, వీళ్ళు ఇక్కడ నుంచి ఆ లాస్ట్కి వెళ్తున్నారు. ఎలా అయినా వెళ్ళొచ్చు మనం. ఏమంటే సింగిల్ రైడ్ మాత్రమే ఉంటుంది అనమాట. ఎయిదర్ ఇక్కడ నుంచి అక్కడికి లేదా అక్కడ నుంచి ఇక్కడికి అలా ఉంటుంది బోటింగ్. ఇంకా ఇలాగా మేము ఎగ్జిట్ అవ్వగానే మనకైతే ఇక్కడ ఫొటోస్ ఇస్తున్నారు. మనం బోట్లో కూర్చున్నప్పుడు మనల్ని అక్కడక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, వాళ్ళైతే మనల్ని ఫొటోస్ తీస్తూ ఉంటారనమాట. సో మాకైతే మేము రాగానే మాకు ఫొటోస్ చూపించగానే మాకు చాలా బాగా అనిపించింది. చాలా బాగున్నాయి ఫొటోస్. ఇక్కడ మీరు బార్గెన్ కూడా చేయొచ్చు. మేమైతే 2 ఫొటోస్ 200 థాయ్ బాట్ అన్నారు. మేమైతే 3 ఫొటోస్ 200 థాయ్ బాట్కి తీసుకున్నాం. ఇంకా ఎగ్జిట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కూడా ఇలాగా షాపింగ్ ఉంటుందన్నమాట. ఇది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బాగున్నాయి కదా హ్యాండ్ బ్యాగ్స్. బాగుంది కదా. సాయి స్పా చేయించుకోవచ్చు. ఓన్లీ నో టైం లిమిట్ అంటే సాయి ఎంతసేపైనా చాలా బెటర్. మన సైడ్ దొరకదు అట్లా. డూరియాన్ అందుకే ఏదో రకమైన స్మెల్ వస్తుంది. ఎంతంట 240. 1 పీస్ 20. ఇది థాయిలాండ్ ఫేమస్ స్టిక్కీ రైస్ అంటారు. ఇక్కడైతే మేము మ్యాంగో స్టిక్కీ రైస్ తీసుకుంటున్నాం. దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ స్టిక్కీ రైస్ ఉన్నాయి ఇక్కడ, డూరియన్ అనేసి. మేమైతే అది ట్రై చేయలేదు, మ్యాంగో తీసుకున్నాం. కట్టం ఇక్కడైతే ఎండిన కప్పలు, జర్రీలు, ఇంకా రకరకాల పురుగులు అనమాట. వీళ్ళు చూడండి ఇక్కడ పురుగులు కొని ఇంకా ఆవిడిచ్చేలోపే తినేస్తున్నారు. అసలు ఇవి చూసిన తర్వాత మాకైతే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్నట్టు అయిపోయింది. స్కార్పియన్ చూడండి అసలు. మనం అయితే దీన్ని చూస్తే దూరం ఉరుకుతాము, ఇక్కడ చూస్తే వీళ్ళు బాగా ఫ్రై చేసుకొని తింటున్నారు. మాకు ఇక్కడ థాయిలాండ్ ఫేమస్ కోకోనట్ ఐస్ క్రీమ్ కనిపించింది. ఇక్కడ బామ్మగారు అయితే బాగానే చేస్తున్నారు. ఫస్ట్ దాంట్లో ఉండే కోకోనట్ మొత్తం తీసారనమాట. దాని లోపల మరి ఐస్ క్రీమ్ స్కూప్స్ వేసారు, కోకోనట్ ఐస్ క్రీమ్. దానిపైన మనకు టాపింగ్కి పీనట్ వేసి ఇచ్చారనమాట. ఇవి రోస్టెడ్ పీనట్స్. చూతు అయితే పల్లీలు, బాగుంది. మ్యాంగో స్టిక్కీ రైస్.
దాంట్లోకి మ్యాంగో కలుపుకొని తిన్నట్టు. ఇక్కడ ఇవి చాలా చోట్ల కనిపించాయి మాకు, ఏంటని చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడ మనం 100 బాట్ వేసి డబ్బులు దాన్ని అలా తిప్పితే ఏదో ఒక బొమ్మ అనేది కిందకి వస్తుంది. సో ఇదైతే చాలా బాగుంది గేమ్. ఇక్కడ ఫుడ్ డైనింగ్ కూడా ఉంది చూడండి. ఇక్కడ వాటర్ చూసుకుంటే ఇక్కడ తీసుకుందామా అంటే. ఇది వచ్చేసి తాటి ముంజుల జ్యూస్ అంట. ఇది ఫస్ట్ ఒక గ్లాస్లోకి ప్యాకెట్ చేసి పెట్టిన జ్యూస్ అయితే వేసాడు. దాంట్లో మరి ఐస్ క్యూబ్స్ వేసి పైన తాటి ముంజలు ఒలిచి పెట్టింటారు కదా, సో వాటిని వేసి ఇచ్చాడు. పార్టీ వాట్ అంట. ఇదైతే సేమ్ కళ్ళు లాగే ఉంది. అసలు టేస్ట్ అయితే నాకు నచ్చలేదు, కానీ సాయికి అయితే బాగానే నచ్చిందంట. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా స్పూన్ లాంటిది ఇచ్చాడు, అవి తింటూ అలా తాగొచ్చు. ఇంతటితో ఫ్లోటింగ్ మార్కెట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా ఈవినింగ్ స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏముంది సాయి సిటీ, వ్యూ అసలు ఇక్కడ నుంచి చూడండి ఏమన్నా ఉందా అసలు వ్యూ అయితే సూపర్. ఫోన్లో ఎట్లా కనిపిస్తుందో కానీ రియల్గా అయితే చాలా బాగుంది అసలు ఇక్కడ వ్యూ. ఇంకోటి ఏంటంటే మాకు ప్లస్ పాయింట్, ఈ స్విమ్మింగ్ పూల్లో ఒక్క మనిషి కూడా లేదు, మొత్తం మనదే. ఇంకా ఫ్లోటింగ్ మార్కెట్ కంప్లీట్ చేసి స్విమ్మింగ్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళి ఫుడ్ కుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ అయితే మా డిన్నర్ ఏమేమి ప్లాన్ చేసుకున్నాం చూపిస్తాం. టమోటా రసం, ఎగ్ ఆమ్లెట్, మిక్చర్, లెమన్ పికిల్. కర్డ్ రైస్లోకి లెమన్ పికిల్ తెచ్చుకున్నాం అనమాట. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాం. అండ్ ఇంకా కర్డ్ ఇక్కడ తీసుకున్నాము. మీరు కర్డ్ తీసుకునేటప్పుడు ఇది గ్రీక్ యోగర్ట్ అనేసి మేజీ కంపెనీ తీసుకోండి, చాలా బాగుంటుంది. మన కర్డ్ లాగే ఉంటుంది, కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటుంది. ఇది వచ్చేసి మా రాయలసీమ పొడి అనమాట, శనగిత్తనాల పొడి అంటాం మేము, అది పెట్టుకున్నాం. ఇది ఈరోజు మేము డిన్నర్ ఇలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఇందులో స్పెషల్ ఏమంటే మేము 12th ఫ్లోర్లో బాల్కనీ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది అనమాట. ఇక్కడ నుంచి ఈ వ్యూ చూసుకుంటే ఈ డిన్నర్ అయితే కానిచ్చేస్తాం. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంకా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. Follow CS Weekend Vibes for more videos. Thank you for watching.